జాబ్ ఫస్ట్ అల్గారిథం గురించి చెప్తాను. ఓకేనా? షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అల్గారిథం ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి, అరైవల్ టైం ఉంటుంది, గోస్ట్ టైం ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో P1 P2 P3 P4 ఏదైతే అరైవల్ టైం షార్ట్ గా ఉంటుందో అది ఫస్ట్ రెడీ స్టేట్ వరకు. ఓకేనా? ఏంటి పేరు షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏదైతే షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉందో ఆ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి ఆ ప్రాసెస్ ఫస్ట్ రెడీ స్టేట్ వరకు. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ తీసుకుంటాను ఫస్ట్ అయితే మీకు అర్థం SKF అనేది నాన్ ప్రియంటివ్ అల్గారిథం. ఫస్ట్ ఒక అల్గారిథం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? గెయిన్ చార్ట్ రాసేయాలి. అంటే దీనికి ఇప్పుడు గెయిన్ చార్ట్ రాసేయాలి. ఫస్ట్ ఏం చెప్పాడు? షార్టెస్ట్ టైం పీరియడ్ ఏంటుందో ఆ ప్రాసెస్ అనేది ఎట్లా అవుతుందని చెప్పాడు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ 5 ప్రాసెస్ లో ఫస్ట్ ఏది యొక్క అరైవల్ టైం తక్కువ ఉంది? P4 యొక్క అరైవల్ టైం తక్కువ ఉంది. అంటే అది ఏ టైంలో అవుతుంది? 0 టైంలో అరైవ్ అవుతుంది. అంటే ఫస్ట్ 0 ఏ టైంలో అవుతుంది? 6 అంటే 0 to 6 మధ్యలో దాని టైం అనేది ఉంది. అంటే రెడీ స్టేట్ లో అది 0 టైంకి వచ్చి 6 వరకు రన్నింగ్ క్యూ లో ఉంది. దాని ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసి టెర్మినేట్ అవ్వాలి. ఓకేనా? అంటే 0 to 6 టైం వరకు ఫస్ట్ ఏమవుతుంది? P4 అనేది వస్తుంది. ఆ P4 అనేది ఏ టైంకి వస్తుంది? 0 to 6 మధ్యలో వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి? ఏదైతే రన్నింగ్ స్టేట్ రెడీ స్టేట్ ఉందో ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది ఏమన్నా P1 P2 P3 P4 P5 అరైవల్ టైం ఏంటి? 2 1 4 2. దీని పవర్ వచ్చేసి 6 అంటే 0 to 6 టైం మధ్యలో అన్ని ప్రాసెస్లు రెడీ స్టేట్ వచ్చేసింది. ఇలా ఫస్ట్ మామూలుగా వచ్చింది P4 ప్రాసెస్ వచ్చింది. ఆ P4 ప్రాసెస్ టెర్మినేట్ అవ్వడానికి పట్టిన టైం ఎంత? 6 అయింది. అంటే 0 to 6 మధ్యలో రిమైనింగ్ ప్రాసెస్ అన్ని కూడా ఆల్రెడీ ఇక్కడికి మనకు వచ్చేసింది. అంటే రెడీ స్టేట్ లో ఏమేమి ఉన్నాయి మనకు? P1 ఉంది, P2 ఉంది, P3 ఉంది, P5 కూడా ఎరైవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 0 to 6 మధ్యలో ఏదైతే 0 తర్వాత షార్టెస్ట్ ఉందో అది ఫస్ట్ వస్తుంది. అంటే P2 వస్తుంది. P2 ఎంత? 5 6 plus 5 11. నెక్స్ట్ ఏ ప్రాసెస్ వస్తుంది? అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 6 to 11 ఎందుకంటే ఆల్రెడీ అన్ని ప్రాసెస్ ఎరైవ్ అయిపోయింది. అలా కాకుండా సపోజ్ ఇక్కడ 12 ఉందనుకోండి. 12 ఉంటే P5 అనేది ఎరైవ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లోకి ఎరైవ్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ అక్కడ 12 అనేది వస్తే P5 అనేది ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే 12 ఎందుకుంది సో ఇప్పుడు P2 కంప్లీట్ అవ్వడానికి టైం ఎంత పట్టింది? 11 పట్టింది. P2 తర్వాత ఏమొచ్చామంటే P2 అయిపోయింది, P4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అరైవల్ టైం ఏంటి? P1 ఉంది, P5 ఉంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. రెండు ఈక్వల్ గా ఉంటే ఏం చెప్పాను? ప్రాసెస్ చూసుకోవాలి. ప్రాసెస్ చూసుకోవాలంటే ఏం చూసుకుంటాం? P1 P5 చూసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెసింగ్ అసైన్ చేసిన నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 అని పెట్టాం కాబట్టి ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందో ఆ వన్ ప్రాసెస్ అనేది రాదు. సో P1 అనేది ఏ టైం వరకు ఫస్ట్ ఉంది? P1 కి 1 మధ్యలో 11 plus 1 12 అవుతుంది. నెక్స్ట్ ఏది వస్తుంది? P5 వస్తుంది. P5 టైం వచ్చింది 3 12 plus 3 15. P5 అయిపోయింది. P1 అయింది. నెక్స్ట్ ఏమవుతుంది? P3 అంటే P3 వచ్చేసి 4 అంటే P3 టైం ఎంత? 1 16. ఓకేనా?
16. ఎప్పుడైతే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో మీకు కేజీఆర్ రాసేటప్పుడు ఐడియా రాలేదో అప్పుడు పోల్స్తేను మీరు చేసిన కేజీఆర్ యొక్క టోటల్ అనేది ఈక్వల్ వస్తుంది. ఇక్కడ అప్పుడు ఈక్వల్ వస్తే మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? ఎప్పుడైతే ప్రాసెస్ కేజీఆర్లో ఐడియా అనేది రాలేదు, ఐడియా వస్తే చెప్పినట్టుగా ఉంటుంది. ఐడియా అంటే ఒకవేళ రాలేదు అంటే ఇది పోల్స్తే ఈక్వల్ టు ఇక్కడ కంప్లీషన్ టైం ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? కేజీఆర్ రాసేసాం, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేసి షార్టెస్ట్ టైం ఫస్ట్ నాన్ ప్రియంబుల్ లో యావరేజ్ టైం, టర్న్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేయమంటారు. దాని ప్రాసెస్ చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని కంప్లీషన్ టైం అనుకోండి. కంప్లీషన్ టైం ఏంటి కదా? కంప్లీషన్ టైం అనేది అరైవల్ టైం చేస్తే ఏమొస్తుంది? టర్న్ అరౌండ్ టైం వస్తుంది. వెయిటింగ్ టైం ఎలా వస్తుంది? టర్న్ అరౌండ్ టైం అనేది ఫస్ట్ టైం చేస్తే వెయిటింగ్ టైం వస్తుంది. తర్వాత రెస్పాన్స్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు P1 కంప్లీషన్ టైం ఏంటి? P1 కంప్లీషన్ టైం 12. P0 కంప్లీషన్ టైం ఏంటి? 11. P0 కంప్లీషన్ టైం ఏంటి? 16. P4 కంప్లీషన్ టైం వచ్చేసి 16. P5 టైం 15. ఇక్కడ టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అంటే 12 minus 2 10, 11 minus 1 16 minus 4 12, 6 minus 0 6, 15 minus 2 13. వెయిటింగ్ టైం అంటే ఎంత? టర్న్ అరౌండ్ టైం మైనస్ ఫస్ట్ టైం. టర్న్ అరౌండ్ టైం 10 minus 1 9, 10 minus 5 5, 12 minus 1 11, 6 minus 6 0, 13 minus 3 10. నెక్స్ట్ రెస్పాన్స్ టైం ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం? యావరేజ్ టర్న్